ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు కొన్ని అన్అఫీషియల్ రిపోర్ట్స్లో హైదరాబాద్లో లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి, ఫ్లాట్లు అమ్ముడుపోవట్లేదు అనే విధంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇలాంటి కామెంట్స్ చాలాసార్లు వెరిఫైడ్ డేటా లేకుండా మార్కెట్ రియాలిటీని పూర్తిగా అర్థం చేసుకోకుండా చేస్తున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన తేడా ఒకటి మనం గుర్తించాలి. అప్రూవ్డ్ ఫ్లాట్స్ అంటే రెడీ అన్సోల్డ్ ఫ్లాట్స్ కాదు. ఒక డెవలపర్ 500 లేదా 600 ఫ్లాట్స్కు బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే ఆ మొత్తం ఫ్లాట్స్ అన్ని ఒకేసారి మార్కెట్లోకి రావు. పెద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్కు సాధారణంగా 4 నుంచి 6 సంవత్సరాల కన్స్ట్రక్షన్ సైకిల్లో ఫేజ్ వైజ్గా పూర్తవుతాయి. ఉదాహరణకు ఒక ప్రాజెక్టుకు 600 ఫ్లాట్స్ పర్మిషన్ ఉందనుకుందాం. ఆ ప్రాజెక్టు 6 సంవత్సరాల్లో పూర్తయ్యేలా ప్లానింగ్ ఉంటే సగటున సంవత్సరానికి సుమారు 100 ఫ్లాట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ప్రకారం మార్కెట్లోకి వస్తాయి. అంటే నెలకి కొద్దిపాటి ఫ్లాట్స్ మాత్రమే యాక్చువల్ సప్లైలోకి వస్తాయి. కానీ కొన్ని రిపోర్ట్స్లో పర్మిషన్స్లో ఉన్న మొత్తం ఫ్లాట్స్ ఒకేసారి వేకెంట్ స్టాక్గా లేదా అన్సోల్డ్ ఇన్వెంటరీగా చూపిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు ఇంటర్ప్రిటేషన్. వాస్తవానికి కేటగిరీస్ వైజ్గా డివైడ్ చేస్తే అవి ఇట్లా ఉంటాయి: 1 పర్మిషన్ రిసీవ్డ్ ఫ్లాట్స్, 2 అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్, 3 రేరా రిజిస్టర్డ్ ఫ్లాట్స్, 4 నియర్ కంప్లీషన్ ఫ్లాట్స్, 5 ఓసీ రిసీవ్డ్ రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్, 6 యాక్చువల్ అన్సోల్డ్ రెడీ స్టాక్. ఈ 6 కేటగిరీస్ ని కలిపి ఒకే సంఖ్యగా చూపించి లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పడం బయర్స్ కి, డెవలపర్స్ కి, బ్యాంకర్స్ కి, ఇన్వెస్టర్స్ కి మరియు గవర్నమెంట్ కి కూడా తప్పు సిగ్నల్ ఇస్తుంది. అయితే హైదరాబాద్ మార్కెట్ లో ఛాలెంజెస్ లేవు అని కాదు. సేల్స్ వెలాసిటీ కొంత స్లోగా ఉంది. బయర్స్ డెసిషన్ తీసుకోవడానికి బాగా టైం తీసుకుంటున్నారు. ఫైనాన్షియల్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్, అప్రూవల్ డిలేస్ వంటి ఒత్తిళ్లు డెవలపర్స్ మీద కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ని ఎగ్జాగరేట్ చేసి డేటా ప్రూఫ్ లేకుండా మొత్తం మార్కెట్ ను నెగిటివ్ గా చూపించడం సరైన పద్ధతి కానే కాదు. ఇలాంటి మిస్లీడింగ్ ప్రచారం వల్ల జెన్యూన్ బయర్స్ లో అన్నెసరీ ఫియర్ డెవలప్ అవుతుంది. డెవలపర్స్ పై బ్యాంక్స్, ఇన్వెస్టర్స్ మరియు ల్యాండ్ ఓనర్స్ రాంగ్ ఇంప్రెషన్ తీసుకునే అవకాశం చాలా ఉంటుంది. చివరికి మొత్తం ఇండస్ట్రీ సెంటిమెంట్ మరియు హైదరాబాద్ సిటీ ఇమేజ్ కూడా బాగా దెబ్బతింటుంది. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై మాట్లాడేటప్పుడు వెరిఫైడ్ డేటా ఆధారంగా మాత్రమే మాట్లాడితే చాలా మంచిది. గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే రేరా, జిహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ కార్పొరేషన్స్, ఓసీ రికార్డ్స్ మరియు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటాను ఇంటిగ్రేట్ చేసి ఒక అఫీషియల్ రియల్ ఎస్టేట్ డేటా డాష్బోర్డ్ తీసుకురావడం వల్ల ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఆ డాష్బోర్డ్ లో కూడా కొన్ని స్పష్టమైన విషయాలు ఉండాలి. అవి ఎలా ఉండాలంటే ఎన్ని ప్రాజెక్ట్స్ కి పర్మిషన్ ఇచ్చారు, వాటిలో ఎన్ని ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్ట్స్ కు ఓసీ వచ్చింది, ఎన్ని ఫ్లాట్స్ రిజిస్టర్ అయ్యాయి, ఎన్ని రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ యాక్చువల్ గా అన్సోల్డ్ లో ఉన్నాయి, ఏరియా వైజ్ సప్లై డిమాండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది. ఇలాంటి అఫీషియల్ డాష్బోర్డ్ వస్తే బయర్స్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది, డెవలపర్స్ కి ప్రాజెక్ట్ ప్లానింగ్ లో క్లారిటీ వస్తుంది, బ్యాంక్స్ మరియు ఇన్వెస్టర్స్ కి కరెక్ట్ మార్కెట్ అండర్స్టాండింగ్ వస్తుంది. గవర్నమెంట్ కూడా పాలసీ డెసిషన్స్ తీసుకోవడంలో గ్రౌండ్ రియాలిటీ అనేది తెలుస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ మీద నిలబడి ఉంది. టెంపరీ స్లోడౌన్ లేదా పర్మిషన్ స్టేజ్ ఇన్వెంటరీని మొత్తం సిటీ క్రైసిస్ గా చూపించడం సరైనది కాదు. డేటా ప్రూఫ్ లేకుండా నెగిటివ్ ప్రచారం చేయడం కంటే వెరిఫైడ్ డేటాతో రెస్పాన్సిబుల్ డిస్కషన్ అనేది జరగాలి. అప్రూవ్డ్ సప్లైని రెడీ అన్సోల్డ్ ఇన్వెంటరీగా చూపించడం తప్పు. హైదరాబాద్ మార్కెట్ పై నిజమైన పిక్చర్ కోసం అఫీషియల్ డేటా డ్రైవెన్ అప్రోచ్ అనేది చాలా అవసరం.